బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైడ్రా ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దుర్గం చెరువులో కొంత భాగాన్ని మట్టితో నింపి రాళ్లతో కబ్జా చేసి పార్కింగ్ దందాకు పాల్పడినట్లు పోలీసులకు హైడ్రా కంప్లైంట్ చేసింది. అంతేకాదు కొత్త ప్రభాకర్ రెడ్డి 2014 నుంచి దందాకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సహకరించిన వెంకటరెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైడ్రా కంప్లైంట్తో మాదాపూర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. దుర్గం చెరువులో కొంత భాగాన్ని మట్టితో నింపి రాళ్లతో దాన్ని కబ్జా చేసి పార్కింగ్ దందాకు పాల్పడినట్లు పోలీసులకు హైడ్రా కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు 2014 నుంచి ఇక్కడ దందాకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ప్రభాకర్ రెడ్డికి సహకరించిన వెంకటరెడ్డిపై కూడా కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, హైడ్రా ఏం కంప్లైంట్ ఇచ్చింది కొత్త ప్రభాకర్ రెడ్డి పైన? ఇటీవల హైడ్రాలో వెలిసినటువంటి అక్రమ నిర్మాణాలతో పాటు హైడ్రా మొత్తం అక్కడ దుర్గం చెరువు పరిసర ప్రాంతాల మొత్తం కూడా కబ్జాకి గురైందని స్థానికుల దగ్గర నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అక్కడ గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళింది. సో అక్కడ దుర్గం చెరువు దాదాపుగా 5 ఎకరాలు మొత్తం కూడా మట్టి రాళ్లతో ఫిల్ చేసేసి దుర్గం చెరువునే కబ్జా చేసి అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ కి రెంట్ కి ఇస్తున్నారు, లక్షల రూపాయలు వాళ్ళు సంపాదిస్తున్నారు అనేది ఫిర్యాదులో ప్రధానంగా వచ్చినటువంటి అంశం. సో దీనిపైన వెరిఫై చేసి ఆ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఓనర్ అయిన కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేయాలని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మాదాపూర్ పోలీసులు దర్యాప్తు పరిశీలించిన తర్వాత దానిపైన కేసు నమోదు చేశారు. ఇద్దరు పేరు పైన వెంకటరెడ్డితో పాటు కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. దాంతో పాటు ఎస్టీఎస్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి పార్కింగ్ వాళ్ళకి అది గోదాంగా ఒక ప్లేస్ గా ఉపయోగించుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 5 ఎకరాలు దుర్గం చెరువుని పూర్తిగా మాయం చేశారు. అంటే అక్కడ మట్టితో పాటు రాళ్లు, పెద్ద పెద్ద రాళ్లు వేసి మొత్తం చెరువుని మూసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగానే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి చేశారు అనేది ప్రధానంగా హైడ్రా భావిస్తుంది. సో గ్రౌండ్ లెవెల్లో 5 ఎకరాలు మాత్రం దుర్గం చెరువుకు సంబంధించినటువంటి లేక్ మాయం అయిపోయింది అనేది హైడ్రా ప్రధానంగా పేర్కొన్నటువంటి అంశం. హైడ్రాకి సంబంధించినటువంటి సూపర్వైజర్ క్రాంతి ఆనంద్ అనేటువంటి వ్యక్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో 31వ తారీఖున ఉదయం ఫిర్యాదు చేయడంతో అదే రోజు కేసు దర్యాప్తు చేశారు. దాని తర్వాత పూర్తిగా విచారణ తెలుసుకున్న తర్వాత నిన్న కేసు నమోదు చేసినట్లు మన దృష్టికి వచ్చింది. సో రాబోయే రోజుల్లో ఏదైతే కబ్జా గురైనటువంటి ప్లేస్ ఉందో మొత్తం కూడా మట్టితో పాటు రాళ్లు కూడా మళ్ళా వెలికి తీసి దుర్గం చెరువుకు సంబంధించిన ప్లేస్ ఏదైతే కబ్జా గురైందో దానికి తిరిగి లేక్ గా మారుస్తాం అనేటువంటి అంశాన్ని హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు శ్రవణ్, హైడ్రా ఇచ్చిన కంప్లైంట్ పైన కొత్త ప్రభాకర్ రెడ్డి కానీ ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ కానీ ఎవరైనా రియాక్ట్ అయ్యారా ఈ కంప్లైంట్ పైన? ఇప్పటి వరకు అక్కడి నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాలేదు. వాళ్ళకి కూడా నోటీసులు వెళ్లేటువంటి అవకాశం ఉంది. బేసిక్ గా ఈ కేసు హైడ్రా పోలీస్ స్టేషన్ లో నమోదు కావాలి, కానీ కొన్ని లీగల్ ఇష్యూస్ వల్ల హైడ్రా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు తీసుకోవట్లేదు. కాబట్టి ఎక్కడైతే కబ్జాలు గురవుతున్నాయో, ఎక్కడైతే కబ్జాలు జరుగుతున్నాయో, అక్రమాలు జరుగుతున్నాయో ఆ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. వాళ్ళ ఫిర్యాదుకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో విజిట్ చేసిన తర్వాత లోకల్ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ఇవన్నీ మొత్తం ఇప్పటి వరకు దాదాపుగా 100కి పైగా కేసులు నమోదు అయినట్టు అక్రమ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, చెరువుల కబ్జాకి సంబంధించిన వాటిపైన దాదాపుగా 100కి పైగా ఫిర్యాదులు చేసినటువంటి హైడ్రా అనేక పోలీస్ స్టేషన్లు దాదాపుగా 100కి పైగా కేసులు కూడా నమోదయ్యాయి. సో ఓవరాల్ గా మాత్రం దుర్గం చెరువు లేక్ ని కాపాడింది మొన్న హైడ్రా. దాదాపుగా 5 ఎకరాలు గతంలో 1975లో 160 ఎకరాలు ఉన్నటువంటి చెరువు ఇప్పుడు 116 ఎకరాలకు చేరింది. వరుసగా 2000 నుంచి 2014 వరకు దాదాపుగా 10 నుంచి 15 ఎకరాలు కబ్జా గురైనట్లు హైడ్రా అధికారులు గుర్తించారు. సో చెరువులను పరిరక్షిస్తూ నాలాలను, ప్రభుత్వ స్థలాలను కాపాడేటువంటి ప్రయత్నం ప్రధానంగా హైడ్రా చేస్తుంది. సో దుర్గం చెరువుని కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి కబ్జా చేస్తున్నటువంటి అంశాలను గుర్తించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.